కమ్యూనిస్టులు పేదల పక్షాన్ని నిలవడం అనేది చూసాం. కానీ పేదల భూములు లాక్కున్నటువంటి అమరావతిలో కమ్యూనిస్టులు పెద్దల పక్షాన పోరాడుతున్నారు. అక్కడ ఎస్ఐండ్ భూముల పక్షాన పోరాడట్లేదు, రైతు కూలీల పక్షాన పోరాడట్లేదు. వాళ్ళందరి కడుపులు కొట్టే భవిష్యత్ కాన్సెప్టు అంటూ పెత్తందారుల వెనకాల పోరాడుతున్నటువంటి పరిస్థితి. అమరావతి ప్రాంతంలో అట్లుంటే ఓ పక్కన కమ్యూనిస్టుల ఎజెండా ఏంటి? కూడు గుడ్డ కూడు గుడ్డ గూడు, ఈ మూడు వాళ్ళ నినాదం. ఆ మూడు జగన్ సర్కార్ హయాంలో మ్యాక్సిమం ఇస్తున్నారు. తిండికి లోట్లేదు పేదలకి, అదే సందర్భంలో ఇళ్ళు ఇస్తున్నారు, ఇంకో పక్కన గుడ్డకి లోట్లేదు. ఇలాంటి స్థితిలో పేదల పక్షాన ఉండాల్సిన కమ్యూనిస్టులు పెత్తందారుల పక్షాన ఎందుకుంటున్నారు, ఈ ఉద్యోగుల్ని కార్మికుల్ని రెచ్చగొడుతూ అంటూ కమ్యూనిస్టు పార్టీలోనే ఒక రెవల్యూషనరీ స్వరం ప్రారంభమైంది. తాడివాక వెంకటేశ్వరరావు గారు ఈ జన విజ్ఞాన వేదిక ఈ కార్యక్రమాల్లో కీలకమైనటువంటి పాత్ర, విజయవాడ నుంచి ఆయన పదే పదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టుల నాయకత్వంలో సమ్మె చేస్తున్న అంగన్వాడీలు కనీస వేతనంగా 26,000 రూపాయలను డిమాండ్ చేస్తున్నారు. కానీ కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం 12,000 రూపాయలు మాత్రమే ఇస్తుంది. దీని అర్థం ఏంటి? ఇది కావాలని అంగన్వాడీల జీవితాలతో కమ్యూనిస్టులు ఆడుకోవడమే కదా. వారి కుల నాయకుడి కోసం అంగన్వాడీల జీవితాలనే కాదు, ఎన్నో త్యాగాలకు సిద్ధమై పూర్తికాలపు కమ్యూనిస్ట్ కార్యకర్తలుగా పనిచేస్తున్న అనేక మంది పట్టభద్రుల జీవితాలను ఒక బూర్జువా పార్టీ కోసం పణంగా పెట్టడం శోచనీయం అంటూ నిలదీస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పాయింట్స్ను కూడా మెన్షన్ చేసుకుంటూ వస్తున్నారు. ఎవరు ఆ బూర్జువా పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ పక్షాన్ని ఎందుకుంటోంది కమ్యూనిస్టులని ప్రశ్నిస్తున్నారు ఆయన.